లోకానుసారులు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు పెడతారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు పెట్టే వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు రావాలి? దేవుణ్ణి వెతకలా, వాళ్ళు పట్టించుకోవాలా? దేవుని విషయంలో వాళ్ళకి ఇష్టం లేదు, ఆసక్తి లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం వారి చేతిలో ఉన్నప్పటికీ దాన్ని తీయరు, చదవరు, వెతకరు, ఏమీ లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు రావాలి? దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టని వారి దగ్గరికి, దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారి దగ్గరికి దేవుడు ఎందుకు రావాలి? రాడు. మరి ఎవరి దగ్గరికి వచ్చి దేవుడు కూర్చుంటాడు? ఎవరికి సత్యాన్ని బయలుపరుస్తాడు? ఎవరు దైవాన్వేషణ చేస్తున్నారో, ఎవరు దేవుని సన్నిధిని అపేక్షిస్తున్నారో, ఎవరు దేవునితో సహచర్యం చేయాలని ఆశపడుతున్నారో వారి దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా వాళ్ళకి తెలియబడాల్సినటువంటి విషయాలు తెలియజేయడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. ఇది వాస్తవం అని నపుంసకుని గాథ నిరూపిస్తుంది బైబిల్లో. ఈ నపుంసకుడు రథం మీద పోతా ఈయన ఎవరి గురించి చెప్పాడు అని చదువుతున్నాడు, ఒత్తిడికి గురవుతున్నాడు. ఆయన ఎవరు, ఆయన ఎవరు, ఆయన ఎవరు అని. ఈలోపు ఫిలిప్పు రెడీ అయి దేవుని ఆత్మ చేత అక్కడికి తీసుకొని రాబడ్డాడు. మనం నడుం కట్టి నిలబట్టమే, ఎటెల్లాలో ఎక్కడ ఏం పని చేయాలో దేవుడే చూసుకుంటాడు. ఫిలిప్పు నడుం కట్టి నిలబడ్డాడు. దేవుని ఆత్మ తీసుకొని యెరూషలేము నుండి గాజాకు వెళ్లే మార్గం దగ్గర ఫిలిప్పుని నిలబెట్టాడు. రథం వెళతా ఉంది. ఫిలిప్పు రోడ్డు పక్కన నిలబడ్డాడు. సహజంగా రోడ్డు మీద వాహనాలు చాలా వెళ్తుండొచ్చు, పశువులు, మనుషులు, అలాంటి రథాలు ఏవైనా వెళ్తుండొచ్చు. కానీ ఫిలిప్పు నిలబడి ఉంటే, ఆ రథం వెళ్తా ఉంటే దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ రథమును కలుసుకో, ఆ రథములో పోతున్న వాడిని నువ్వు కలుసుకోవాలి. అప్పుడు అతడు గ్రంథం చదవటం ఫిలిప్పు కంటబడిద్ది. ఫిలిప్పు ఆ రథం వెంట పోతూ, రథం వెళ్తా ఉంటది, ఫిలిప్పు ఆ రథం వెంట పోతూ నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అంటాడు. నీవేం చదువుతున్నావో నీకు అర్థమైందా, నువ్వు గ్రహిస్తున్నావా అని అడుగుతాడు. వెంటనే నపుంసకుడు బాయ్ రథం ఆపు అంటాడు. రథం ఆగుద్ది. ఆయన ఆశ్చర్యపోతాడు, ఇతడెవరు, నేనేం చదువుతున్నాను, ఇతనికేం తెలుసు, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. బహుశా ఇతడెవరో సామాన్యుడు కాదు. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడంటే నా ప్రశ్న అతనికి అర్థమైంది అని రథం ఆపి ఒక భలే మాట అంటాడు, ఒక మాట అంటాడు. ఎవడైనాను నాకు త్రోవ చూపకుండిన ఎడలా ఇది నాకు ఎలాగూ తెలియను అంటాడు. గ్రంథం అయితే నా చేతిలో ఉంది, ఇందులోని వచనాలు నా కళ్ళ ముందు ఉన్నాయి, కానీ వాటి అంతరార్థం ఏంటో, వాటి ఆంతర్యం ఏంటో నీ బోటయ్యే చెబితేనే కదా నాకు తెలిసేది, లేకపోతే నాకు ఎలా తెలుసుద్ది అని అడిగాడు. అతని దగ్గర వినయం ఉంది, నేర్చుకునే బుద్ధి ఉంది, తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది. కొంతమందికి ఎచ్చులు ఉంటాయి, ఎచ్చులు తెలియదు తెలిసిన వాళ్ళని అడగడానికి ఇష్టపడరు. వాళ్ళని అడిగేది ఏంది, వీళ్ళని అడిగేది ఏంది అని అహానికి పోతారు. అహానికి పోయినవాడు దరిద్రుడు అవుతాడు. తగ్గించుకొని అడిగి తెలుసుకున్నవాడు ధన్యుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు. ఎచ్చులకు బాగూడదు. అతడు నేను చదువుతుంది నాకు అర్థమవుతుందిలే అన్నట్టయితే వెళ్ళిపోయేవాడు. ఫిలిప్ వెళ్ళిపోయేవాడు, అతనికి సత్యం తెలిసేది కాదు. అతడు భలే మాట అన్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎట్లా తెలిసిద్దయ్యా? గ్రంథం అయితే నా చేతిలో ఉంది, ఇందులో ఒక ఆయన గురించి రాయబడి ఉంది. ఎవరాయన? దా కూర్చో, రథం ఎక్కు కూర్చో అని రథం మీద కూర్చోబెట్టుకొని అడుగుతున్నాడు. ప్రవక్త తన్ను గూర్చి చెప్పుచున్నాడా, లేకపోతే వేరొకరిని గూర్చి చెప్పుచున్నాడా? ఒకవేళ వేరొకరిని గూర్చి చెబితే ఆయన ఎవరు? మన అపరాధాలు ఆయన మీద పట్టమేంటి? మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేయటం ఏంటి? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగటం ఏంటి? ఏంటిది? ఎవరైనా స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేకపోవటం ఏంటి? మనుషులు చూడనొల్లని వానిగా ఆయన చేయబట్టం ఏంటి? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడటం ఏంటి? ప్రవక్త ఎవరిని గూర్చి చెప్పుచున్నాడు? ఈ సంగతులు ఎవరిని గూర్చి ఉన్నవి అంటే అతనికి యేసు తెలియదు కదా. నీకు నాకు పరిచయం ఉన్న యేసు ఆయనకు తెలియదు. అలా అడిగినప్పుడు వెంటనే ఫిలిప్పు అతడు ఏ లేఖనం అయితే చదివాడో ఆ లేఖనాన్ని అనుసరించి సువార్త చెప్తాడు. అప్పుడు అతనికి 2 సంగతులు అర్థమవుతాయి. ఆ 2 సంగతులు ఏంటో తెలుసా? ఒకటి,
నా చేతిలో ఉన్నది నిజముగా సత్య గ్రంథము, దైవ గ్రంథము. ఇందులో చెప్పబడుతున్నవాడు నిజముగా దేవుడు. ఇది మొదటిది. ఆ దేవుడు కూడా ఎలాంటి వాడంటే సర్వాంతర్యామి, సర్వకాల సర్వావస్థల యందు తనను వెతుకు వారికి కృప దయచేయువాడు, తనను వెతుకు వారికి దొరికేవాడు, తనను అడిగే వారికి సమాధానం ఇచ్చేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాస్తవంగా నేను ఇక్కడ ఉన్నాను, నా చేతిలో ఈ గ్రంథం ఉంది. ఈ సంగతి ఆయనకి నాకు మాత్రమే తెలుసు. ఇంకా రెండో వానికి తెలిసే ఛాన్సే లేదు. మరి ఇతడెవరు? ఇతడు ఎందుకు ఉండాలి ఇక్కడ? ఇతడు నన్ను ఎందుకు ప్రశ్నించాలి? ఇతడు రథం ఎక్కి నాకు ఈ విషయాలన్నీ, నాకు ఏవి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఎలా ఆన్సర్ చేయాలి అంటే, ఇది దేవుని ఏర్పాటు. ఇది ఏమి ఏర్పాటు? ఎవరి ఏర్పాటు? ఇది దేవుని ఏర్పాటు అని గ్రహించాడండి. నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడో కూర్చొని వాక్యం చూస్తుంటావు, లేకపోతే ఏదో సెల్ ఫోన్లో చూస్తుంటావు, సడన్ గా ఒక మెసేజ్ వచ్చింది, ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నపుంసకుడిలాగా, ఆ మహానుభావుడిలాగా వివేచన కలిగిన వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. ఈ వాక్యం ఏంటి? ఈయనెవరు? ఈయన గురించిన సమాచారం నాకెందుకు వచ్చింది? ఇందును గూర్చి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న జ్ఞానవంతులు వేసుకుంటారు, ఆ సోదరులు వదిలేస్తారు. కానీ మీలో చాలా మంది అలా లేరు, చురుగ్గా ఉన్నారు. మీరందరూ ఇలా ఇక్కడ దాకా వచ్చి కనెక్ట్ అయ్యారు అంటే మీరు ఎక్కడో ఉన్నారు. ఎప్పుడో దేవుని కృపను బట్టి ఏ ఉపదేశమో మిమ్మల్ని తాకింది. మీరు అన్ని ప్రాంతాల్లోంచి ఇక్కడికి వచ్చారు. ఈరోజు చాలా ఊళ్ళ నుంచి వచ్చారు. దేవునికి మహిమ. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసులు కావాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, యేసుతో జీవితాన్ని పొందుకోవాలన్న ఆశతో మీరు బహు దూరము నుండి వచ్చారని తెలుసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నా వాళ్ళ మతికి ఎక్కదు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వ్యక్తి అలాంటి వాడు కాదు. రెండు గుర్తించాడు. దేవుడు నిజమైన దేవుడు, గ్రంథములో చెప్పబడుతున్నవాడు, నిజముగా ఉన్నవాడు, చూచుచున్నవాడు. అంతేకాదు తనను వెతకు వారికి ఫలము దయచేసేవాడు, తనను డౌట్స్ అడిగే వారికి రుజువులు చూపించేవాడు, క్లారిటీ ఇచ్చేవాడు, స్పష్టతనిచ్చేవాడు. కాబట్టి ఇంతకు మించిన దేవుడు ఇంకెవరున్నారు? ఈయనే కదా సత్యవంతుడు. కాబట్టి నా ప్రయాస వృధా కాలేదు, నేను వచ్చింది మంచిది అని సంతోషించి, అయ్యా సువార్త చెప్పావు, నాకు శుభవార్త, నా పాపములకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభు బలయ్యాడు. యేసుక్రీస్తు అను ఆయన దేవుని కుమారుడు, దేవునిలో భాగమై ఉన్నాడు. నా కోసం మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు, ప్రాణత్యాగం చేసి తన పునరుద్ధాన మహిమతో తిరిగి ఆరోహణమే వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడిద్ది అనే సంగతి కూడా నాకు అర్థమైంది. మరి బాప్తిస్మం అంటే తెలుసా మీకు? ముంచుట. ముంచబట్టానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. రథం మీద పోత పక్కగా చూస్తున్నాడు. ఈ లోపు నీళ్ల మడుగు కనపడింది, నీళ్లు కనపడ్డాయి. అప్పుడు అతను రథం ఆపేపించాడు. రథం ఆపు. అయ్యా అదిగో నీళ్లు, నేను బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. అప్పుడు ఫిలిప్ అంటాడు, ఏమన్నాడో చూడండి. బాప్తిస్మము పొందడానికి ఒకనికి ఉండవలసిన కనీస అవసరత, అందులో పాయింట్ నెంబర్ 1 ఇక్కడ చెప్పాడు. చదువు. 36వ వచనం. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫుట్నోట్లో ఫిలిప్ అన్నాడు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్పాడండి? బాప్తిస్మం పొందాలని వచ్చిన వానికి పూర్ణ హృదయముతో విశ్వసించిన అనుభవం ఉండాలి. ఏమి విశ్వసించాలో నపుంసకుడు చెప్తున్నాడు చూడు. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను
అంతేకాదు ఆయన దేవుని కుమారుడు, దేవుని రాజ్యమునకు హక్కుదారుడు, వారసుడు కూడాను. ఆయనను విశ్వసించుట ద్వారా నేను కూడా ఆ రాజ్య ప్రవేశాన్ని స్వతంత్రించుకుంటాను. నిత్య జీవమునకు నాయకుడైనటువంటి యేసు నా వాడైతే, నేను ఆయన వాడినైతే ఆ నిత్య జీవాన్ని నేను కూడా స్వతంత్రించుకుంటాను. నాకు దైవ కుమారుడైన యేసు కావాలి. నేను ఆయనను విశ్వసించుచున్నాను. దేవుని కుమారుడని మాత్రమే కాదు, లోకరక్షకుడని విశ్వసిస్తున్నాను. పాప క్షమాపణ ఇచ్చుటకు సిలువను బడి తిరిగి లేచాడని కూడా నేను విశ్వసిస్తున్నాను. కుమారుడిని విశ్వసించాడు అంటే కుమారుడికి సంబంధించిన విషయాలన్నీ విశ్వసించాడని అర్థం. పూర్ణ హృదయముతో యేసు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నాను. ఆ మాట చెప్పినప్పుడు ఇక ఫిలిప్పు వేరే ఆలోచన లేకుండా నీళ్ల దగ్గరికి తీసుకెళ్లి అతనికి బాప్తిసం ఇచ్చి అతన్ని పంపినప్పుడు అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అని రాయబడి ఉంది. ప్రియులారా, ఇందులో మనకి కొన్ని పాఠాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటి పాఠం ఏమిటంటే, అతడు ఎక్కడో ఐథియోపియా దేశస్థుడై ఉండి, వేరే మతానికి సంబంధించిన వాడై ఉండి, వేరే ఆరాధనలకు సంబంధించిన వాడై ఉండి, తను విశ్వసించింది, తను ఫాలో అవుతున్నది సత్యమా కాదా అనే ప్రశ్న తను వేసుకున్నాడు అనే విషయం నేను మీకు ముందు అందించాను. పాయింట్ నెంబర్ 1, అతడు సత్యాన్వేషకుడు. ఈ నపుంసకుడు, ఈ కందాకే రాణి మంత్రి గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. అతని గొప్పతనం. అతడు అందరిలాంటోడు కాదు, రాజీ పడి బతికేవాడు కాదు. మా తాత మొక్కాడు, మా ముత్తాత మొక్కాడు, మా అయ్య మొక్కాడు, నేను కూడా దానికే మొక్కుతానని అందులో సత్యం ఏంటి, అసత్యం ఏంటి, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది ప్రశ్నించుకోకుండా ఎవరు ఎలా పోతే అలాగ గుడ్డిగా ఫాలో అయిపోయేటువంటి గుడ్డి మాలోకం కాదు అతను. అతని దేశం వేరు, అతని మతం వేరు, అతని భక్తి క్రమం వేరు. అయినప్పటికీ దానిలో లోపాలున్నాయని కనుగొన్నాడు. అది పరిపూర్ణంగా లేదని కనుగొన్నాడు. అంతేకాదు అది తనకు పాప విమోచన ఇవ్వలేదని కనుగొన్నాడు. అర్థమైందా? అంతేకాదు తన వాళ్ళు సేవించినవి దేవుని యొక్క పరిపూర్ణతను కలిగి లేవని గుర్తించాడు. ఎంతమంది ఆలోచిస్తారు ఇట్లా? 100లో 30 మందో ఉంటారు ఇలాంటి వాళ్ళు. 70 మంది గుడ్డిగానే పోతా ఉంటారు. 70 మంది. ప్రతి 100లో 30 మంది మాత్రం ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. 70 మంది గుడ్డిగా వెళ్తా ఉంటారు. నేను ఇంకా తక్కువ చెప్పాను, 80 మంది వరకు వెళ్తారు. 20 మందో ఇట్లాంటి ప్రశ్న వేసుకునేది. నేనున్నది సరైన మార్గంలోనే ఉన్నానా? నేను ఫాలో అవుతున్నది సత్యమేనా? నేను నమ్మింది నిజమైన దేవుడినేనా? ఒక దేవుడికి ఉండాల్సినటువంటి పరిపూర్ణత నేను మొక్కుతున్న వాళ్ళల్లో ఉందా? నేను సేవిస్తున్న వాళ్ళల్లో ఉందా? వీళ్ళని ఆశ్రయించుట ద్వారా నేను నెమ్మది పొందగలనా? నిత్య జీవాన్ని పొందగలనా? నన్ను నిత్య జీవానికి చేర్చడానికి వీళ్ళు నా కోసం ఏం చేశారు? ఇలాంటి ప్రశ్నలు అందరూ వేసుకోరు. గుడ్డిగా పడి నమ్మే